పెద్దలందరూ కలిసి సంఘ క్షేమం కొరకు, ఎబ్రోన్ క్షేమం, భగత్ సింగ్ అన్న ఏ ఉద్దేశ ప్రకారము ఈ యొక్క ఎబ్రోన్ స్థాపించాడో, ఆయన దేవుడు ఆయనకి ఏదైతే బయలుపరిచాడో ఆ బయలు ప్రకారము ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడో, ఏ రీతిగానైతే ఈ సంఘం కట్టబడ్డదో దీన్ని కంటిన్యూ చేయుటకు, ఆ పరిచర్యను తుడిమిట్టుటకు ముందుకు తీసుకుపోయేందుకు ఆ పద్ధతి ప్రకారమే తిరిగి అందరం కలిసి పనిచేద్దాము అని చెప్పేసి నిర్ణయం జరిగింది. ఇంతకుముందు ఏ రీతిగా అందరు కలిసి సమాధానంతో సండే పరిచర్య, వారపు పరిచర్యలో కలిసి నిర్ణయం తీసుకుంటారు, అందరూ కలిసి ఉంటారు. ఈ రోజు నుంచి సంఘం యొక్క భద్రత ఏదైతే నిర్ణయం చేసిండ్రో దాని ప్రకారం ఉంటారు. కాబట్టి ఇంక ముందు కూడా ఈ పరిచర్య ముందు పోయేటట్టు మీరు కూడా వివిధ ప్రాంతాల్లో, జిల్లాలలోనూ, రాష్ట్రాల్లోనూ, ప్రపంచంలో ఉన్న దైవజనులకు, విశ్వాసులకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇంకో పదం లేదు, సొసైటీ అని, ట్రస్ట్ అని లేదు. భగత్ సింగ్ అన్న ఏదైతే పెట్టాడో దాని భగత్ సింగ్ అన్న కోరిక ప్రకారమే కొనసాగాలి. అందరూ మీరు వేరే రకం పెట్టుకోవద్దని చెప్పేసి కోరుతూ, ఈ కాడి నుంచి ఎబ్రోన్ లో కూడా గేట్లు ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా, ఏ కష్టం వచ్చినా తెరిచుంటాయి. అందరు వచ్చి ప్రార్థన చేసుకొని పోవచ్చు. అందరు ఈ రోజు అన్ని మర్చిపోయి రాబో దినాల్లో, రాబో జనరేషన్ కు ఐక్యతకు మాదిరిగా మళ్ళా ఉండాలి. భగత్ సింగ్ అన్న ఏదైతే ఉద్దేశంతో పరిచర్య స్టార్ట్ చేసిండో దాన్ని మనం అందరం కలిసి కొనసాగుతామని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. సమాధానకర్త ప్రభు యేసు మసీహుకి హల్లెలూయా. దూరం నుండి వచ్చినటువంటి వారు మీరు ప్రార్థన చేసుకుని ఉంటే ఉండండి, మీ ఇష్టము, పోతే కూడా పోవచ్చు, అంతే. ఐక్యతాయే నాయ విలాస నాదు చేదును తొలగించుము, బూడిద చేయుము నాలోని మాస్తు, బూడిద చేయుము నాలోని మాస్తు. ప్రభువావు అందుకే సరే ఇచ్చినారు. గట్ల కలపొద్దు మనకి.